దేశ మొత్తాన్ని అల్లకల్లోలం చేద్దామనుకున్న ముంబై పేలుళ్ల కుట్రదారుల్లో ఒకరు తహూర్ రానాను చాలా సుదీర్ఘ పోరాటంతో ఇండియాకు తీసుకువచ్చారు. అమెరికా జైల్లో ఉన్న ఆయనకు అక్కడ న్యాయ పోరాటం చేశారు. ట్రంప్ తో మోదీ మాట్లాడి వెంటనే తీసుకొచ్చారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న వస్తోంది. ఢిల్లీకి రానాను తీసుకొచ్చిన విమానం ల్యాండ్ కాగానే తహూర్ రానాను అధికారికంగా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆయన ఎంత ప్రమాదకారి వ్యక్తో దేశంపై ఎలా దాడి చేశాడో వివరించింది. తీహార్ జైల్లో అత్యంత భద్రత ఉండే టెర్రరిస్టుల్ని పెట్టే బరక్ లో పెట్టి 24 గంటలు ఆయనపై నిఘా పెడతారు. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న వస్తుంది. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది భారత న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రం. ఈ కారణంగా న్యాయం కూడా ఆలస్యమవుతుంది. అనేక లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని నేరస్తులు తప్పించుకుపోతున్నారు. న్యాయం అందే వారికి అది ఆలస్యం అయిపోతుంది. కసబ్ ను ఉరి తీయడానికి ఎంతకాలం పట్టిందో అందరూ చూశారు. ఇప్పుడు తహూర్ ను ఎంతకాలం మేపుతారన్న ప్రశ్నలు కూడా అందుకే వస్తున్నాయి. ఎంత త్వరగా శిక్ష అమలు చేస్తారన్నది కీలకం. తహూర్ రానాకు శిక్ష వేయడంలో ఆలస్యం చేస్తే అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఆయన కెనడా సిటిజన్, అమెరికన్ సిటిజన్ కాదు. కానీ అమెరికా జైల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి తెచ్చారు. ఉరిశిక్ష వేయాలంటే కొన్ని అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించడానికి, ఆలస్యం జరగకుండా చూడటానికి వెంటనే శిక్షను అమలు చేయాల్సి ఉంటుంది.